Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. Do not be unequally yoked with unbelievers. 2 Corinthians chapter 6 verses 14. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున ప్రభుని యేసు క్రీస్తు వారు నీతోనూ నాతో మన అందరితోనూ స్పష్టంగా తెలియజేస్తున్న మాట ఏమిటి అంటే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా మనందరికీ బోధిస్తున్నాడండి. చూడండి, దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే 14వ వచనములోనే మరి ఒక మాట ఉంది. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. అలాగే 15వ వచనము కూడా దేవుని ఇంకో మాట మాట్లాడుతున్నాడు. క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది అని దేవుడే స్పష్టంగా మనందరితోనూ వాగ్దానం చేస్తున్నాడు కదా. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని మనం నమ్మి విశ్వాసులైన మనము అవిశ్వాసులతో కలిసి లోక సంబంధంగా లోక ఆచారాలను అనుసరించే వ్యక్తులుగాను ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. చీకటికి వెలుగుకి సంబంధం ఏంటి అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు కదా, మనము అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. విశ్వాసులుగా దేవుని బిడ్డలంగా జీవించాలి. అలాగే అవిశ్వాసులైనటువంటి వారితో మనము దేవుని మాటలను, దేవుని వాక్యమును వారికి బోధించాలి. మంచి మార్గంలోనికి నడిపించాలి. వారందరినీ కూడా మారు మనసు కలిగేలా దేవుని ప్రార్థన చేసుకొని వారందరూ కూడా అవిశ్వాసులు మారేలాగున విగ్రహ సంబంధమైనటువంటి వారును, లోక సంబంధంగా పాపంలో జీవించే వారందరూ కూడా మారు మనసు పొందుకోవాలని, రక్షణలోనికి రావాలని మనం ప్రార్థించుకోవాలి. కనుక దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. కనుక దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని మనం కలిగి మనము దేవుని ఆలయమై ఉన్నాము, మనం దేవుని బిడ్డలమై ఉన్నాము. కనుక మనము పరిశుద్ధులంగాను యథార్థంగా జీవిస్తూ నీతి మార్గమును అనుసరించే వారముగాను దేవునికి ఇష్టమైన బిడ్డలంగాను జీవించాలి. దేవుడు మన పట్ల సంతోషిస్తాడు. కనుక దేవుడి వాక్యమును మనందరి జీవితాలలోనూ నెరవేర్చునుగాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికధికారకర్తవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. దేవా, అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అని మాతో మాట్లాడారు. దీన్ని బట్టి వందనాలు. ప్రభువా, అవిశ్వాసుల యొక్క జీవితాలను మార్చండి. వారిని నీ యొక్క పరిశుద్ధ ఆలయంలోనికి, నీ సన్నిధానంలోనికి నడిపించమని కోరుతున్నాం. ప్రభువా, మమ్మల్ని అందరినీ రక్షించండి. విశ్వాసులేని అవిశ్వాసులేని ప్రతి ఒక్కరిని కూడా నీ బిడ్డలుగా చేర్చుకోనండి. వారందరికీ మారు మనసుని దయచేసి నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించి నీ రక్షణలోనికి నడిపించమని కోరుతూ, అలాగే నీ బిడ్డలమైన విశ్వాసులమైన మమ్మల్ని అందరినీ ఆత్మీయ జీవితంలో ఎదిగేలాగున నీ కృపా కాపుదల మా అందరికీ తోడుగా ఉంచమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.